బాక్సాఫీస్ దగ్గర ఆల్ టైమ్ ఎపిక్ డిజాస్టర్ దిశగా దూసుకుపోతున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ నెగటివ్ టాక్ ఓరేంజ్ లో స్ప్రెడ్ అవ్వడంతో ఏమాత్రం ఇంపాక్ట్ నైతే బాక్సాఫీస్ దగ్గర చూపించలేకపోతుంది. సినిమా రెండవ వీకెండ్ సండే అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ కూడా టికెట్ సేల్స్ పరంగా పెద్దగా ఇంప్రూవ్మెంట్ అయితే చూపించడం లేదు. 9వ రోజుకు సిమిలర్ గానే ట్రెండ్ ను చూపెడుతూ ఉన్న ఈ సినిమా అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే 10వ రోజు ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో 1.2 కోట్ల రేంజ్ లో షేర్ ను వసూలు చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉండగా ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచెం అటు ఇటుగా ఉండవచ్చు. ఇక సినిమా బాక్సాఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా హిందీలో కొంచెం పర్వాలేదనిపించే విధంగా ఉన్న నేపథ్యంలో 1.5 కోట్ల రేంజ్ నుండి 1.6 కోట్ల రేంజ్ దాకా షేర్ ను వరల్డ్ వైడ్ గా 10వ రోజున అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. రేపటి నుండి వర్కింగ్ డేస్ కాబట్టి ఆ ఇంపాక్ట్ నైజాంలో అటు ఆంధ్రాలో నైట్ షోలకు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో కలెక్షన్స్ కొంచెం తగ్గే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓవరాల్ సినిమా సాధించాల్సిన మమ్మూత్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ దృష్ట్యా చూసుకుంటే అసలు ఈ కలెక్షన్స్ బ్రేక్ ఈవెన్ దరిదాపుల్లోకి కూడా వెళ్లడానికి సరిపోవు. దాంతో టాలీవుడ్ చరిత్రలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లాస్ వెంచర్స్ లో ఒకటిగా సినిమా నిలవడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా ఎంతో కొంత రికవరీని సొంతం చేసుకుని నష్టాలను తగ్గించుకునే ప్రయత్నం సినిమా చేస్తున్నా అది సరిపోవడం లేదనే చెప్పాలి. ఇక బాక్సాఫీస్ దగ్గర 10వ రోజు సినిమాకు లాస్ట్ బిగ్ డే అని చెప్పవచ్చు మొత్తం మీద. తర్వాత వచ్చేవన్నీ వర్కింగ్ డేసే కాబట్టి కలెక్షన్స్ లో డ్రాప్స్ మరింతగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక టోటల్ గా 10 రోజులకు గాను సినిమా సాధించే ఏరియాల వారి కలెక్షన్ల వివరాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.